24వ తారీఖు మే నెల 2024 సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము సామెతలు 23వ అధ్యాయము 18వ వచనము. ఈ ఆశ భంగము కానేరదు. సహోదరి సహోదరులారా, మన హృదయ వాంఛలు ప్రభువునకు తెలుసు. మన జీవితానికి సంబంధించి ఎన్నో ప్రణాళికలు వేస్తూ ఉంటాము. ఈ సమయానికి ఇది జరిగిపోవాలి, లేదా ఈ సమయానికి నా జీవితంలో ఈ కార్యం నెరవేర్చబడాలి అని ఎంతో మంది ఎన్నో సంవత్సరాలుగా కొన్ని కార్యాలు వారి జీవితంలో జరగాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు ఈ కార్యం నా జీవితంలో నెరవేరబడుతుందా లేదా అని బాధపడుతూ ఉన్నారు. అయితే ప్రభు మీతో అంటూ ఉన్నాడు, నీ ఆశ భంగము కానేరదు అని. ఒకవేళ ఇంతకు ముందు ఎంతో ఆశీర్వాదకరమైన సంతోషమైన జీవితాన్ని జీవించి ఇప్పుడు ఎన్నో దుఃఖకర పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నారేమో, మళ్ళీ అటువంటి మంచి స్థితి కలుగుతుందా లేదా అని దిగులు పడుతూ ఉన్నారేమో. అయితే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నీ ఆశ భంగము కానేరదు అని. పట్టు విడవకుండా ప్రతిదినము విశ్వాసంతో ప్రభు సన్నిధిలో మొరపెట్టండి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఆయన. తగిన సమయంలో ప్రభువే మీ ఆశను నెరవేర్చి మీ జీవితాలను సంతోషాలతో నింపుతాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగా యేసుక్రీస్తు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మా హృదయంలోని ప్రతి ఆలోచన మీకు తెలుసు ప్రభువా. ఇప్పటి వరకు మా జీవితాలలో ఎన్నో రకమైన మేలులను జరిగించావు తండ్రి. మేము అనుకోని రీతిగా మమ్మల్ని ఆశీర్వదించావు ప్రభువా. మీరు మా జీవితంలో జరిగించిన ప్రతి మేలుని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. ఒకప్పుడు ఎంతో మంచి జీవితాన్ని జీవించి ఇప్పుడు అన్నీ కోల్పోయిన స్థితిలో ఎంతోమంది ఉన్నారు ప్రభువా. అటువంటి వారిని మీరే దర్శించండి తండ్రి. వారి జీవితాలలో మీరే మేలులను జరిగించండి ప్రభువా. ఎటువంటి పరిస్థితినైనా అద్భుతముగా మార్చగలిగే గొప్ప దేవుడవు తండ్రి. ఒకవేళ మా పాపములే మా శ్రమలకు కారణమై ఉండొచ్చు తండ్రి. మీకు వ్యతిరేకముగా మేము చేసిన ప్రతి తప్పుని, పాపాన్ని క్షమించండి ప్రభువా. నీతివంతమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మీరే మాకు సహాయం చేయండి తండ్రి. మా హృదయ వాంఛలను ఎరిగిన దేవుడవు ప్రభువా. మా జీవితాలలో ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన కార్యాలను మీరే అద్భుత రీతిగా జరిగించండి తండ్రి. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే గొప్ప దేవుడవు ప్రభువా. మీరే మా హృదయ వాంఛలను తీర్చి మమ్మల్ని తృప్తిపరిచి మా దుఃఖాన్ని సంతోషముగా మార్చమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.